ముందు పనిలో చేరిన తర్వాత ఏమైనా చేద్దాం. సరే పద. ఉండు, బెల్లు కొడతాను. ఎందుకు అన్నిసార్లు కొడుతున్నావు? లోపల ఉన్నది కొంచెం వయసు అయిన ఆవిడ, వినిపించుకోవాలి కదా. ఏయ్, బుద్ధి జ్ఞానం లేదా? ఓపిక లేదా? వచ్చి తలుపు తీసే వరకు ఆగలేకపోతున్నావా? ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా? ఇన్నిసార్లు బెల్లు కొడుతున్నావు. అబ్బా, నాకు ఆ శబ్దం వింటే చిరాకు. పని పాట లేకుండా ఓ బెల్లు కొడుతున్నావు. ఎవర్రా మీరు? అదే అవ్వా. ఎవడ్రా నీకవ్వా? నువ్వే కాటికి కాలు చాపుకున్నట్టున్నావు. నన్ను మేడం అని పిలువు, లేదా అమ్మగారు అని పిలువు. ఇంతకీ నువ్వు? అదేంటి మేడం, నన్ను గుర్తుపట్టలేదా? చూసిన వెంటనే గుర్తుపట్టడానికి నువ్వేమైనా సెలబ్రిటీవా? నిన్న మీరు పనివాళ్లు కావాలి, ఇద్దరు పనిచేసేవాళ్ళు కావాలి అన్నారు. ఈ రోజు వచ్చి జాయిన్ అవ్వమన్నారు. గుర్తొచ్చింది. అయినా ఫస్ట్ డేనే ఇంత లేటుగా వచ్చారేంటి? అది మంచి టైం చూసుకొని బయలుదేరాం. మీ టైము బాగా లేనప్పుడు మంచి టైం అయితేనే, ఏ టైం అయితేనే. ఈమెనా నీ అన్న కూతురు? అవును మేడం. ఈ పిల్లని చూస్తే పని సరిగ్గా చేసేదానిలాగా కనిపించడం లేదే. ఈ అమ్మాయి ముఖంలో ఒగరు కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోంది. ఇంతకీ ఒళ్ళొంచి పనిచేస్తుందా? చేస్తుంది, చేసి తీరుతుంది. వేరే గతి లేదు. నా దగ్గర అణిగి మణిగి ఉండాలి, అర్థమైందా? అర్థమైందమ్మా. అమ్మా కొంచెం తగ్గు. చూడండి, చేస్తుంది. నువ్వు వంట పని చెయ్యాలి. నువ్వు తోట పని, బట్టలు ఉతకడం, అంట్లు తోమడం, ఇల్లు తొడవటం, ఇంటి పనులన్నీ చెయ్యాలి. నేనెందుకు ఈ పనులన్నీ చేస్తా? సంయుక్త చేత చేయిస్తా. నేను పైనుంచి చూస్తూ అబ్జర్వ్ చేస్తాను. అదంతా నేను చూసుకుంటా. నేను చెప్పింది చెయ్యాలి. పని చేసేటప్పుడు జాగ్రత్తగా చెయ్యాలి. మొబైల్ చూస్తూ పనులు చేస్తే మొబైల్ అయినా పగులుతుంది, లేదా చెయ్యి అయినా ఇరుగుతుంది. మేము అసలు మొబైల్ వాడం. మీరు చేసే పని ఎంత క్లీన్ గా ఉండాలంటే, అంట్లు కడిగితే అద్దంలా మెరిసిపోవాలి, అందులో నా మొహం కనిపించాలి. అలాగే ఇల్లు తుడిస్తే అద్దంలా మెరవాలి. ఇన్ని అద్దాలెందుకు మేడం? ఇల్లంతా అద్దాలు పెట్టుకుంటే సరిపోతుంది కదా. ఇలా మాట్లాడితే మూతి పళ్ళు రాలు కొడతాను. వదిలే అమ్మా. వంట రుచిగా వండాలి. తిన్న తర్వాత అక్కడ్నుంచి లేచి వెళ్ళటానికి మనసు రాకూడదు. లేవడం ఏముండదు, పర్మనెంట్ గా పడుకోవడమే. ఏంటి? అదే తిని అక్కడ నిద్రపోవచ్చు, సుఖంగా ఉండొచ్చు అంటున్నాను. రోజుకో వెరైటీ వంట చెయ్యాలి, రిపీట్ చేయకూడదు. అర్థమైందా? అర్థమైంది. పదండి, మీరు ఈ ఇంట్లో ఎక్కడుండాలో ఆ గది చూపిస్తాను. చెప్పులు విప్పిరా. రండి. రా. అర్జున్, ఎందుకు అదోలా ఉన్నావు? ఆ ధర్మ ఓవరాక్షన్ భరించలేకపోతున్నాను. ఇప్పుడే ఎడపెడ వాయించి వచ్చాను.
ఏమైంది